వస్తుంది. ఇలా కట్ చేసుకున్నాను. హలో, నేను నసీం. ఇవ్వండి మల్లెపూలు మొక్కని ఫిబ్రవరి నెలలో, జనవరి ఎండింగ్లో కానీ ఇలా ప్రూనింగ్ చేసేసుకోవాలి. ఇలా ప్రూనింగ్ చేసేసుకొని ఆకులన్నీ తీసేసుకోవాలండి. ఈ ఆకులన్నీ తీసేసుకోవాలి. నేను ఫిబ్రవరిలో తీస్తున్నాను. జనవరి ఎండింగ్లో తీసినా కూడా ప్రాబ్లం లేదు. అంటే మంచిగా ఉండే, చల్లగా ఉండే కదా, అందుకని నేను తీయలేదు. కొంచెం వేడి వచ్చినాక, కొంచెం ఎండలు ముదిరినాక చేద్దామని. కొంచెం ఇంకా ఎండలు రాలేదైనా కూడా చేసేస్తాను. తర్వాత ఈ ముదురు కొమ్మలన్నీ ఇలా తీసేసుకొని కటింగ్ దగ్గర ఈ కటింగ్ దగ్గర అలోవెరా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మళ్ళీ మనము ఈ నోట్స్ దగ్గర ఈ కణుపులు ఉన్నాయి కదా, వీటి దగ్గర అలోవెరా రాసేసుకొని ఇలా అలోవెరా రాసేసుకొని ఒక దీనిలో ఇలా పెట్టేసుకోవాలండి. అన్ని కొమ్మలు ఎన్ని ఉంటే అన్ని. ఇది కూడా మనకు మై చొప్పున పడతాయి. ఇవ్వండి, అదే సామె మన ఇవ్వండి. ఇదంతా శుభ్రం చేసుకోవాలి. కింద మట్టిలో ఉన్న మట్టి కలుపు కానీ ఇంకేమన్నా ఎక్స్ట్రా మొక్కలు వస్తే ఇవన్నీ పీకేసుకోవాలి. చూడండి ఎంత పెద్ద మొక్క వచ్చింది. మొత్తం తవ్వేసుకొని పూలు పూసే మొక్క అండి ఇది. చాలా రోజ్ మళ్ళీ అంటారు, రోజ్ జాస్మిన్. అది దీనిలో వర్మీ కంపోస్ట్, బోన్ మీల్, నీమ్ కేక్, ఇంకా యాష్, ట్రైకోడర్మా, సూడోమోనాస్ అన్నీ కలిపానండి దీనిలో. చాలా ఇంకా అవసరం లేదు. ఇలా వేసుకొని ఎరువు వేసుకున్నాక మళ్ళీ మట్టి ఇలా వేసేసుకోవాలి, కప్పేసుకోవాలి. నజీక్లా ఇది సాయిల్ మిక్స్ అండి. ఇది మొత్తం కోకోపిట్, వర్మీ కంపోస్ట్, గార్డెన్ సాయిల్, నీమ్ కేక్ అన్నీ కలిపి దానిలో వేసుకున్నాను. అది ఇంకొంచెం వేస్తున్నాను, తక్కువ పడ్డది. దీనిలో ఇంకొంచెం వేస్తాను. ఇది ఇంకో మొక్క అండి. దీన్ని కూడా ప్రూనింగ్ చేసేసాను. గ్రీన్గా ఉందంటే తీసేస్తున్నాను. గ్రీన్ ఉన్నంత దూరం తీసేయాలి.
అంతా తీసేస్తున్నాను, వేస్ట్ కలుపు, ఎండిపోయిన ఆకులు ఇవన్నీ. చూడండి సాయిల్ ఎంత గుల్లగా ఉంది, చాలా పాతది ఇది, ఇంకా నేను తవ్వలేదు, అయినా కూడా అండి డైరెక్ట్గా చేయి పెట్టేస్తాను. ఏమన్నా పురుగు ఏమన్నా ఉన్నా కూడా కష్టం. కవర్ అయినా కట్టుకొని మట్టి తీసేస్తే అయిపోతుంది, పాలిథిన్ కవర్ అయినా. చూడండి ఇవన్నీ పిల్ల ఏర్లు, అవన్నీ కప్పేసేయాలండి మట్టితో. మళ్ళీ తీసేసామంటే ఒక్కోసారి డ్యామేజ్ అవుతాయి స్ట్రాంగ్గా. మనం కుండీలో నుంచి మారుస్తే అప్పుడు తీయచ్చు. ఇదే కుండీలో నుంచి ఎరువు వేస్తున్నాను కాబట్టి ఉంచేసి దిక్కు పూరా దీనిలోనే కొంచెం వర్మి కంపోస్ట్ అవి కలిపేశానండి, పాటింగ్ మిక్స్. పెద్ద టబ్ అండి ఇది, 100 రూపీస్ టబ్. ఇంకా వేస్తే మోయటం కూడా కష్టమే, తీసుకెళ్ళి స్టాండ్ మీద పెట్టాలి. ఇది ఇదొకటి వచ్చేసి తీసేసి అలోవెరా లాగా అండి. ఇవి ఎండిపోకుండా ఇవి అలోవెరా జెల్ రాసేస్తున్నాను, రోజెస్కి రాసినట్టుగా. మొగ్గలు వచ్చేసినాయి ఇప్పుడే. ఇది లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటాను కదా అన్నిటికీ, వీటికి కూడా ఇస్తాను, అందుకని వచ్చేసినాయి. అంత దూరం వదిలేసి అంతా ప్రూనింగ్ చేసేస్తాయి. ఇక్కడ కూడా వచ్చినాయి ఇవన్నీ వచ్చేసినాయి, మొక్కలు వచ్చేసినాయి. కీప్స్ మొగ్గ వచ్చింది కానీ ముడత ఉందండి ఆకు ముడత ఉంది, అందుకని కట్ చేసేస్తున్నా. ఇది కూడా మొత్తం కట్ చేస్తాను. కొంచెం లేట్ అయింది కదా, అందుకు పూలు వచ్చేసినాయి, కానీ ఆకు అయితే బాగాలేదు. మళ్ళీ ఫ్రెష్ ఆకు వస్తుంది. 6 మొక్కలు ఉన్నాయి, ఇంకొకటి చేయాలి. ఇది నిన్న ప్రూన్ చేశాను, అన్నీ ఎరువేసుకున్నాను ప్రూన్ చేసి. ఇంకోటి పెద్ద కుండీలో ఉంది, ఇదిగోనండి పెద్ద కుండీలో. ఇది జడమల్లె, పెద్దగా వస్తుంది, ఇది చాలా లాంగ్ వస్తుంది. ఇది కూడా ప్రూన్ చేసేసి ఎరువేసేసాను. ఇదిగోనండి కొంచెం లావుగా ఉన్న కొమ్మలన్నీ ఇలా నాటేసుకున్నాను చిన్న కుండీల్లో. కొన్ని నీళ్ళు పోసేసుకుంటాను. ఇవి వేరు వచ్చి కొంచెం ఆకులు వచ్చినాక వర్షాకాలంలో వేరేగా తీసి నాటుకుంటాను నేను, కుండీలు తీసుకొచ్చి. ఇప్పుడు ప్రూనింగ్ చేసినవండి ఇవి, వీటికి కూడా వాటర్ ఈరోజు పోసేస్తున్నా. కొంచెం ఎక్కువ కాదు, మళ్ళీ ఎండిపోతాయి కుండీలు కదా. మళ్ళీ 2 రోజుల వరకు 2-3 రోజుల వరకు పోయాను ఇంకా, అప్పుడు కొంచెం లేకుంటే ఆకు వచ్చేస్తుంది ఎక్కువ పోస్తే నీళ్ళు, అందుకని కొంచెమే పోస్తున్నాను. ఈరోజు మా టెర్రస్ గార్డెన్ పని అండి ఇదిను పెద్ద ల్యాండ్లో ఉన్నది. ఓపెన్ ప్లేస్లో కొంచెం చిన్న ఓపెన్ ప్లేస్ ఉంది గేటు ముందు, అక్కడైతే తీగ మల్లి ఉంది, దాన్ని కూడా ప్రూన్ చేసి ఎరువేశాను. థ్యాంక్ యూ అండి.